ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో డిఫాల్ట్ అప్లికేషన్స్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి అని. అంటే ఫోన్‌కి డిఫాల్ట్‌గా ఒక యాప్ ఉంటుంది కదా! దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్ఎంఎస్‌కి, తర్వాత బ్రౌజర్, అసిస్టెంట్ ఈ విధంగా అనమాట. ఈ ఆప్షన్ అయితే చాలా యూజ్‌ఫుల్ అండ్ చాలా ఈజీ. నేను చెప్పే స్టెప్స్ అయితే డీటెయిల్‌గా అయితే ఫాలో అవ్వండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని. సో, మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్స్ అలాగే ఎర్రర్స్ అయితే నోటీస్ చేయరు. సో, దీనికోసం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ మొబైల్ ఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు యాప్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు డిఫాల్ట్ యాప్స్ అనే ఆప్షన్‌ని దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూస్తారు ఒక లిస్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. నా మొబైల్ ఫోన్‌లో కొన్నైతే ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి అవైతే చూపిస్తుంది. కొన్ని అంటే ఇప్పుడు బ్రౌజర్‌లో క్రోమ్ మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ మీరు వేరే బ్రౌజర్స్ ఇన్‌స్టాల్ చేశారనుకోండి అవి కూడా అయితే చూపిస్తుంది. సేమ్ అనమాట అప్లికేషన్స్ కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఏది సెట్ చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి అని. అంతేకాకుండా మీరు ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్స్ అవ్వచ్చు, వాట్సాప్‌లో లింక్స్ అవ్వచ్చు. ఈ లింక్స్ క్లిక్ చేసిన తర్వాత ఏ బ్రౌజర్‌లో ఓపెన్ అవ్వాలని కూడా ఆ బ్రౌజర్‌ని కూడా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, అంతే అనమాట గైస్. ఈ విధంగా అయితే మీరు డిఫాల్ట్ అప్లికేషన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీ మోటరోలా మొబైల్ ఫోన్‌లో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.